అనగనగా మంచుతో కప్పబడి ఉన్న ఒక అందమైన పర్వత అడవిలో ఒక చిన్న ముద్దైన పాండా పిల్ల ఉండేది. దాని పేరు పింకు. పింకు ప్రతిరోజూ తన అమ్మతో కలిసి బ్యాంబూ ఆకులు తింటూ మంచులో సంతోషంగా ఆడుకుంటూ ఉండేది. అలా ఒకరోజు పింకు ఆడుకుంటూ ఉండగా రంగురంగుల సీతాకోకచిలుక గాలిలో ఎగురుతూ కనిపించింది. వావ్, ఎంత అందంగా ఉంది అని ఆ సీతాకోకచిలుకను పట్టుకోవాలని పింకు దాని వెనకాలే పరిగెత్తింది. పరిగెత్తుతూ ఆ సీతాకోకచిలుకను వెంబడిస్తూ పింకు చాలా దూరం వెళ్ళిపోయింది. కొంతసేపటి తర్వాత పింకు ఆగి చుట్టూ చూసింది. అక్కడ ఎక్కడా తన అమ్మ కనిపించలేదు. అడవి ఒక్కసారిగా చాలా నిశ్శబ్దంగా అనిపించింది. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావ్ అని పింకు ఏడవడం మొదలుపెట్టింది. అదే అడవిలో ఒక తోడేలుండేది. దాని పేరు ఆరు. ఆరు చాలా కాలంగా ఒంటరిగా జీవిస్తోంది. ఇతర జంతువులు దానిని చూసి భయపడేవి. అందుకే ఎవరూ దానితో స్నేహం చేయలేదు. ఆ రోజు ఆరు అడవిలో నెమ్మదిగా నడుస్తూ ఉండగా ఒక చిన్న ఏడుపు శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన దిశలో మెల్లగా వెళ్ళింది. అక్కడ పింకు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ కనిపించింది. పింకు తోడేలుని చూసి చాలా భయపడింది. దయచేసి నన్ను తినకండి అని పింకు భయంతో అంది. ఆరు నెమ్మదిగా దగ్గరకు వచ్చి మెల్లగా, భయపడకు, ఏమైంది, ఎందుకిలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావ్ అని అడిగింది. పింకు తన కథ మొత్తం చెప్పింది. ఆరు కొద్దిసేపు ఆలోచించి, సరే, మనిద్దరం కలిసి అమ్మను వెతుకుదాం అని ఇద్దరూ కలిసి అడవిలో ప్రయాణం మొదలుపెట్టారు. పింకు ఇలా అడిగింది, ఆరు, నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఉంటావా? ఆరు నెమ్మదిగా, అవును, ఎవరూ నాతో స్నేహం చెయ్యరు అని బాధగా చెప్పింది. పింకు, బాధపడకు ఆరు, ఈ రోజు నుండి నువ్వు నా స్నేహితుడివి. ఆ మాట విన్న ఆరుకి గుండెల్లో ఒక కొత్త ఆనందం పుట్టింది. ఎంతో కాలం తర్వాత ఎవరో దాన్ని స్నేహితుడిగా పిలిచారు. అలా వెళుతుండగా ఒక గర్జించే శబ్దం వినిపించింది. అక్కడొక పులి దగ్గరకు వస్తూ గర్జించింది. పింకు చాలా భయపడి ఆరు వెనుక దాక్కుంది. ఆరు వెంటనే పింకు ముందు నిలబడి ధైర్యంగా, ఈ చిన్న పాండాను వదిలేయి అని గర్జించింది. కొద్దిసేపు పులి ఆరుని చూసింది. తర్వాత నెమ్మదిగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. పింకు, నువ్వు నన్ను కాపాడావు. ఆరు నవ్వుతూ, స్నేహితులు ఎప్పుడూ ఒకరినొకరు కాపాడుకుంటారు అని చెప్పింది. కొంతసేపటి తర్వాత ఒక పెద్ద అరుపు వినిపించింది. పింకూ! వెంటనే గుర్తుపట్టింది. అది నా అమ్మ అని వెంటనే అక్కడికి పరిగెత్తింది. అక్కడ తన అమ్మ పాండా నిలబడి ఉంది. పింకు తన అమ్మను చూసి పరుగెత్తుతూ వెళ్లి గట్టిగా హత్తుకుంది. అమ్మ పాండా కూడా తన పింకుని చూడగానే గట్టిగా హత్తుకుంది. పింకు తన అమ్మకు ఆరుని పరిచయం చేసింది. అమ్మా, ఇది ఆరు, తనే నన్ను కాపాడింది. పాండా అమ్మ కృతజ్ఞతతో ఆరుని చూసి, నా పింకుని నా దగ్గరికి చేర్చినందుకు నీకు చాలా ధన్యవాదాలు ఆరు అని చెప్పింది. ఆ రోజునుండి పింకు కుటుంబం ఆరుని తమ కుటుంబ స్నేహితుడిగా స్వీకరించింది.